హలో ఎవ్రీవన్. ఇప్పుడు టైం వచ్చేసి 5:24 కనిపిస్తుందా? 5:24 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఈరోజు నేను ఏం చేస్తాను, వాట్ ఐ డూ ఇన్ మై డే అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియో, ఇంట్రెస్టెడ్ పీపుల్ చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో నాకు 6 to 7 క్లాస్ ఉంటుంది. Not only 7 up, it will be up to 7:15 or 7:20 ఒక్కొక్క రోజు. సో నేను 7:40-50 కల్లా రెడీ అయిపోవాలి, 8కి నా బస్సు. సో ఈరోజు కుకింగ్ సెషన్ కూడా ఒకటి ఉంది. సో నేనే కుక్ చేసుకోవాలి. డైలీ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతాను. బట్ ఈరోజు ముందే రెడీ అయిపోయి క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ మనం కుకింగ్ చేసుకొని బస్కి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నా ప్రిపేర్ చేసుకుందాం కావాల్సింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి 1 లీటర్ వాటర్ పడిపోవాలి డైలీ. సో 1 లీటర్ వాటర్ తాగేసి కిచెన్లోకి వచ్చాను. నేను చేసుకుందాం అనుకున్న దానికి, కుక్ చేసుకుందాం అనుకున్న దానికి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందామని. ఇంకా ముందు రోజుది మెంతికూర ఉంది, పప్పులో వేయగా కొంచెం ఉంది. ఇంకా అది వడబడిపోతే ఆకుల వరకు తీసుకుంటున్నాను. కార్న్, బీన్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్రైడ్ రైస్లో చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్లో మెంతికూర ఏంటి అనకండి, నేను విడిగా తినను కాబట్టి ఇంకా దాంట్లో వేసి తిప్పేస్తా. మా మమ్మీ అప్పుడే లేచింది. డైలీ మా మమ్మీ లేచడానికి నేను లేచే ఉంటాను. ఒక్కొక్క రోజు నేనే మా మమ్మీని లేపుతాను అనమాట. సో ఇంకా డైలీ దేవుడికి దండం పెట్టుకొని లేవగానే మా అమ్మ దేవుడిని చూసేసి నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నన్ను పిలిచి ఒకసారి నా ఫేస్ చూసి వెళ్తుంది. నేను చిక్కుడుకాయలు, బీన్స్ తింటాను. మరి అంత ఇష్టంగా తినకపోయినా నార్మల్గా తింటాను. బట్ నాకు అవి కట్ చేయాలంటే చిరాకు, ఎందుకంటే పీచు వస్తూ ఉంటుంది. ఇంకా గోరుచిక్కుడుకాయ అయితే అసలు చెప్పక్కర్లేదు, అది అసలు ఇంకా పెద్ద పని అనమాట. అది గోరుచిక్కుడుకాయ అయితే అసలు తినను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బీన్స్ కట్ చేయాలన్నా, చిక్కుడుకాయలు తీయాలన్నా నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, పీచు వస్తుంది కాబట్టి. సో నేను ఆ వర్క్స్ ఎక్కువ స్కిప్ చేస్తాను. ఇంకా పొద్దున్నే మా మమ్మీ కట్ చేయదు కదా, అందుకే నేనే చేసుకుంటున్నాను. ఇంకా చిన్నులపాయలు తోలు చేసుకొని కొంచెం అల్లం కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కుక్ చేసుకునేటప్పుడు దంచుకొని ఆయిల్లో వేసేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా ముందు రోజు నైట్ కొత్తిమీర మొత్తం వాష్ చేసుకొని గ్రేడింగ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసి పెట్టుకున్నాను. సో దట్ వాటర్ మొత్తం పీల్ చేసుకొని మార్నింగ్ కొంచెం మంచిగా ఫ్రెష్గా ఆరిపోతుంది అని చెప్పేసి ఇంకా అది కట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. నేను దేంట్లో అయినా ఎక్కువ వేసేసుకుంటాను. ఒక్కొక్కసారి కొత్తిమీర లేకపోతే అసలు నేను వంట చేయడమే మానేసుకుంటాను. ఇంట్లో నేను ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నది కూడా. ఇంకా కార్న్ ఉంది కొంచెం, ఆ కార్న్ కూడా వేసుకుందాం. క్యారెట్స్ లేవు, ముందు రోజు మా అమ్మమ్మకు పంపించేసింది. నేను క్యారెట్స్ ఉన్నాయి అనుకునే చేసుకుందాం అనుకున్నాను. సో అవి లేవు. ఇంకా కార్న్ ఉంది కాబట్టి ఆ కార్న్ అండ్ కరివేపాకు కూడా తీసేసి దాని మీద పెట్టుకొని ఇంకా అది మొత్తం పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ కాడలు అవన్నీ పడేసాం కదా, అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. వచ్చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. ఓకే, లెట్స్ జాయిన్ క్లాస్. క్లాస్ టైం అయిపోతుంది, క్లాస్కి జాయిన్ అయిపోయింది. ఇంకా క్లాస్ టైం అయిపోయింది కదా, క్లాస్కి జాయిన్ అయిపోయాను. ఎవ్రీడే 6:10, 6:05 అట్లా స్టార్ట్ అవుతుంది. ఈరోజు 6కే స్టార్ట్ అయినట్టుంది. ఇంకా నేను 6:05కి వెళ్తే అప్పటికి స్టార్ట్ అయ్యి ఉంది. ఇంకా వింటూ ఉన్నాను. స్టార్ట్ అయ్యే ముందు అనుకున్నాను అనమాట, ఈరోజు 7కే అయితే బాగుండు, కరెక్ట్గా కుకింగ్ ఉంది కదా, అది కూడా చేసుకోవాలి, టైం సరిపోతుందో లేదో అని. డైలీ 7:10, ఇంకొక రోజు 7:20 దాకా కంటిన్యూ అవుతుంది. సో అనుకున్నాను 7:10కి స్టాప్ అయితే బాగుండు ఈరోజు అని. అట్లనే ఎగ్జాక్ట్ 7:10కి ఈరోజు క్లాస్ ఎండ్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళిపోయి కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి రైస్ నానబెట్టుకొని వెళ్ళిపోయాయి కదా, అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బనానా స్మూతీ ఆర్ మిల్క్ షేక్ ఏదైనా అనుకోవచ్చు, అది చేసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను, ఎలా చేసుకున్నానో ఒకసారి చెక్ చేసేయండి. ఐ డోంట్ నో వై నాకు లిక్విడ్ ఐటమ్స్ వెళ్ళినంత త్వరగా రైస్ ఐటమ్స్ వెళ్ళవు. కర్రీ తింటాను మళ్ళీ ఎక్కువ, రైస్ ఎక్కువ తినలేను. లిక్విడ్స్ అయితే చాలా ఇష్టంగా ఎంత కావాలంటే అంత పంపించేస్తాను లోపలికి. సో స్మూతీ అయితే నాకు చాలా నచ్చింది. చాక్లెట్ వేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ నచ్చాలి, నచ్చుతుంది కూడా.
ఇంక ఈలోపు రైస్ కూడా ఉడికింది. అది ఒక ప్లేట్‌లో ఆరబెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత మిక్స్ చేసుకోవడానికి మంచిగా ఉంటది. ఏమన్నా కొంచెం తడిగా ఉంటే ఆరిపోతదని చెప్పేసి. నేను డైలీ లంచ్ తీసుకెళ్తాను. కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోతది గానీ, రైస్ ఎంత కొంత మా అమ్మ ఎంత తక్కువ పెట్టినా దాంట్లో కొంచెం ఇంటికి రిటర్న్ వస్తది. మాక్సిమం వస్తది. ఒక్కొక్క రోజు తింటాను. బట్ ఇలాంటి రైస్ ఐటెమ్స్ అప్పుడు మొత్తం కంప్లీట్ చేస్తాను. నేనే చేసుకొని వెళ్తా కాబట్టి మొత్తం కంప్లీట్ చేస్తాను. నేను ఒక్కదాన్నే కాదు మా ఫ్రెండ్స్‌కి కూడా పెడతాను కాబట్టి ఇంకా ఆ రోజు కొంచెం ఎక్కువ తీసుకెళ్తాను. ఈ రెసిపీ మొత్తం షార్ట్‌లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఏం లేదు చాలా సింపుల్. మార్నింగ్ త్వరగానే అయిపోతది. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మెంతికూర కట్ చేసుకున్నాం కదా! అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసి కార్న్ వేసేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అది కూడా వేసి మిక్స్ చేసేసి రైస్ వేసి కారం అండ్ కొంచెం గరం మసాలా వేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని దింపేసుకోవడమే. నేను బాక్స్లో పెట్టుకోవాలి కాబట్టి ప్లేట్లో ఆరబెట్టుకున్నాను కొంచెం సేపు. కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది. మెయిన్ ఐటమ్ నేను అస్సలు మిస్ చేయను. బీన్స్ కూడా వేసాను. మీరు మీ ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి వేసుకొని చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా నిమ్మకాయ కంపల్సరీ. ఆనియన్ తీసుకెళ్ళలేదు టైం అయిపోతుంది అప్పటికే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టుకున్నాను క్లాస్ అయిపోగానే. ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో మొత్తం ఛార్జర్ మళ్ళీ కావాలి కదా క్లాస్లో. సో ల్యాప్టాప్, లంచ్ బాక్స్, బుక్స్ అన్నీ పెట్టుకొని ఫాస్ట్గా సర్దేసుకొని స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. నేను ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం డైలీ రోజు ఉరుకులు పరుగులు అయిపోతుందనమాట పొద్దున్నే. ఇంకా చెప్పాలంటే రోజుటి కన్నా ఈరోజే కొంచెం ముందు రెడీ అయిపోయాను రోజుటి కన్నా. బట్ నాట్ కంప్లీట్లీ. ఈరోజు కూడా ఎంతో పరిగెడితే తప్ప మనకి బస్ క్యాచ్ చేయలేమన్నమాట. 7:57 నాది 2 minutes ఫాస్ట్ వాచ్లో. ఇంకా మళ్ళీ ఛార్జర్ మర్చిపోయాను. పైకి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాను. ఇంకా డైలీ మేము ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నా పెద్ద వినాయకుడు దర్శనం ఇస్తాడు, మాకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. డైలీ వెళ్ళేటప్పుడు అట్లా వెళ్తూనే బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకా బస్ వచ్చేసింది, కాలేజ్కి వెళ్ళిపోవడమే. డైలీ కాలేజ్కి వెళ్తే ఇంతకుముందు ఎగ్జామ్స్ అని లేకపోతే నోట్స్ అని క్లాస్ అని ఉంటుంది. సెకండ్ సెమ్ కాబట్టి బడ్స్ పెట్టుకొని చేసుకుంటాం ఏ వర్క్ అయినా. ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి స్ప్రౌట్స్ తినేసి సూన్ ఫెస్ట్ ఉంది కాలేజ్లో. సో ఫ్లాష్ మాప్కి చాలామంది నేమ్స్ ఇచ్చారు. ఫైనల్ ఇయర్ మేమే కాబట్టి ఆబ్వియస్లీ మేమే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం వరకు అదే సరిపోయింది. ఇంకా లంచ్ చేసేసి కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నాను, అది క్యాప్చర్ చేయలేదు. ఇంకా 5 వరకు కాలేజ్ మాకు. ఇంకా తెనాలి వచ్చేసరికి 6:10, 6:15 అట్లా అవుతుంది. ఇంటికి వచ్చేసరికి 6:20 అవుతుంది. ఇంకా రాగానే స్నాక్స్ తినేస్తాను. అవే స్నాక్స్ అవే డిన్నర్. ఇంకా డే ఇలా ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.